అపవాది చేత దాడి చేయబడుతున్న వారికి ప్రార్థన చేయడము బాగా కష్టమవుతుంది. ఈరోజు నాకు ప్రార్థన చేయటము కష్టంగా ఉంది, నా నోరు రావట్లేదు, నాకు కన్నీరు రావట్లేదు, నాకు మోకరించడము రావట్లేదు. సరే, మోకరించడమే ప్రార్థన అని చెప్పట్లేదు, కన్నీరు విడవటమే ప్రార్థన అని చెప్పట్లేదు. కానీ కనీసం నోరు విప్పి దేవునితో మాట్లాడగలుగుతున్నారా? కనీసం కొంతసేపు అయిన దేవునితో సమయం గడపగలుగుతున్నారా? ప్రార్థన చేయడం కష్టమయ్యేలాగా చేస్తాడు అపవాది. నాకు ప్రార్థన చేయడం రావట్లేదా కానీ చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకు? దర్ ఇస్ అ నైస్ కోట్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రేయింగ్, pray even more, because something else is not allowing you to pray. Something else is forcing you not to pray. And who is that something else? The enemy himself. ఈరోజు ప్రార్థన చాలా తక్కువ అంచనా వేస్తున్నాము. ప్రార్థన ఒక ఊత పదము, ప్రార్థన ఒక వాడుక భాష, ప్రార్థన ఏదో అలవాటైన పదంగానే వాడుతున్నాం. కానీ నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తి మీరు గుర్తించినట్లయితే యూ విల్ నాట్ బీ లైక్ దిస్. మనం ఇలాగ ఈ స్థితిలో ఉండమండి, ఇంత అడుగంటిపోయిన స్థితిలో మాత్రం ఉండం. ఎందుకంటే ప్రార్థన శక్తి బహు గొప్పది. ప్రార్థన చేయకుండా అపవాది ఆపుతున్నాడు. ఈరోజు నాకు ప్రార్థన రావట్లేదు అంటే ఇంకోసారి మీకు ఆ మాట వచ్చింది అనుకోండి మీ నోట్ల నుండి, అపవాది నన్ను ప్రార్థన చేయనీయట్లేదని చెప్పండి. ఎందుకు అని అంటే అపవాదియే ఆపుతూ ఉంటాడు మనని. కానీ ఎంతైనా పోరాడి నేను చేస్తాను, నేను చేసి తీరుతాను, నేను ఖచ్చితంగా నాకు ప్రార్థన రాకపోయినా నేను కనీసం నోరు విప్పి మాట్లాడతాను. నేను ఒకటి చెప్తానండి, చిన్న చిట్కా. మీకు ప్రార్థన చేయడము కష్టం అవుతుందంటే, ప్రార్థన చేయడం రావట్లేదంటే, ఎన్నోసార్లు దైవజనులు కూడా చెప్పారు, నేను కూడా చెప్తూ వచ్చాను ఏంటిదంటే, ప్రార్థన నాకు రావట్లేదు, అట్మాస్ఫియర్ మారట్లేదు, డ్రైగా ఉంది, ఎండినట్టు ఉంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటిదంటే, ప్లే సమ్ నైస్ ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ మ్యూజిక్. ఓకే, ఆ వర్షిప్ మ్యూజిక్ ప్లే చేస్తూ మౌనంగా ఉండి నేను ప్రార్థన చేస్తా అంటే రాదు, నేను క్వైట్గా ఉండి ప్రార్థన చేస్తా రాదు. ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాలి. అపవాది అంటూ ఉంటాడు, ఆ ఫోన్ చూడు, ఆ మెసేజ్ చూడు, లేకపోతే అక్కడ ఏదో అవుతుంది, ఇది అవుతుంది అని మనలో ఇట్లాంటి తలంపులు నాటుతాడు. కావాలంటే మీ ఫోన్ దూరంగా పెట్టుకోండి, మీకు అంత ఆశా నిగ్రహము లేకపోతే. కానీ అట్లాంటి పరిస్థితుల్లో వర్షిప్ మ్యూజిక్ ప్లే చేసి నోరు విప్పి ఫస్ట్ స్తుతించడం స్టార్ట్ చేసింది. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, నాకు ఈ దినం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నాకు శక్తిని ఇచ్చావు, నాకు ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చావు, నాకు అన్నీ ఇచ్చావు. ఒకసారి ఆయన మేలులు మీ గత జీవితం నుండి ఏవేవి మేలైతే గుర్తున్నాయో అవన్నీ నెమరు వేసుకుంటూ స్తుతించడము ప్రారంభించండి. ఆ స్తుతిస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేయాలో ప్రేరేపిస్తుంటాడు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? ఐఎమ్ రియలీ గ్లాడ్. ఎందుకంటే చాలామందికి తెలియదు. ఆయనని స్తుతిస్తుండగానే ఎలాగ ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఎవరో మనకు అందించేయని అక్కర్లేదండి. ఎవరో బుక్, చాలామంది చాలా బాధతో చెప్తున్నాను, ప్రార్థన పుస్తకాలంట. అంటే ఏంటి? ఆ ప్రార్థన ఇలాగా చదువుతూ ఉంటారంట, అది ప్రార్థన అయిపోయింది, ఇంకా దేవునితోటి కనెక్షన్ లేదు, హృదయం విప్పి మాట్లాడతారు, ఎవరో రాసిన దాన్ని వీరు చదువుతారు, అది ప్రార్థన. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. దేవునితో మన హృదయము విప్పి మాట్లాడటమే ప్రార్థన. ఆ వర్షిప్ మ్యూజిక్ పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు తర్వాత వస్తుంది విజ్ఞాపనలు, తర్వాత వస్తాయి పెటిషన్లు, తర్వాత వస్తుంది ఇంటర్సెషన్. ఇవన్నీ వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఎప్పుడు? మొదటిగా మనము నోరు విప్పి స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ. నాకు మూడ్ లేదు స్తుతించడానికి కూడా అని అంటే ఒక పాట పెట్టుకొని గట్టిగా ఆరాధించడం స్టార్ట్ చేయండి. హల్లెలూయా. స్మిత్ విగిల్స్వర్త్ గురించి చెప్తూ వచ్చాను కదండి. ఆయన మొట్టమొదటిగా లేచింది ఏం చేస్తాడు తెలుసా? యు నో వాట్ హీ డస్? ఆయన మొట్టమొదటిగా లేచిన వెంటనే, కాలు కింద పెట్టిన వెంటనే నాట్యం వేస్తూ దేవుని ఆరాధిస్తాడంట. హల్లెలూయా. నాట్యం వేస్తూ ఒక్కడే తనే పాడుకుంటూ తనే నాట్యం వేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాడంట. అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. ఆయన ఉత్సాహముతో, సంతోషముతో, స్తుతితో, ఆరాధనతో స్టార్ట్ చేస్తాడు. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? I will not ask Smith Wigglesworth how he feels. I will tell Smith Wigglesworth how he should feel. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మనం అనుకుంటాం నాకు ఈరోజు బాధగా ఉంది కదండి, లేచింది, నాకు మూడు లేదు, నాకు ఓపిక లేదు, నా వల్ల అవ్వట్లేదు, అందరు నన్ను బాధ పెట్టారు, ఈరోజు నాకు ఎంతో కృంగుదల ఉంది. ఇలాంటి మాటలు వస్తున్నాయా? ఆయన ఏమంటాడంట, నేను నన్ను అడగను, నాకు ఎలాగుందో అడగను,
ఎలా ఉండాలో నేను చెప్పుకుంటాను, దాని తగ్గట్టు నేను జీవిస్తాను, అప్పుడు నేను జయం వెంబడి జయం చూస్తాను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటే అండి, మరలా చెప్తున్నాను, ఇక్కడ ఉండం. నిజంగా అటువంటి స్వభావం కలిగి ఉంటే ఈ రీతి ఉండం. ప్రార్థన చేయటము కష్టం అవుతుంది అని అంటే యూ హ్యావ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే. కొన్నిసార్లు మనల్ని మనము పుష్ చేసుకోవాలి, ఫోర్స్ చేసుకోవాలి. సేవకులు చెప్పడం కాదు, ఇంకో వాక్యం విందాం ప్రార్థన గురించి, మీకు అన్నీ తెలుసండి. ఇఫ్ యూ నో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే అంటే ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రే అని పుష్ చేసుకోండి మీ సెల్ఫ్ని. ఒకానొక వీడియో చూసాను. ఆ వీడియోలో ఏముందంటే, ఒక చాతబడి చేసే వ్యక్తి, విచ్ అంటారు కదా, ఆమె చెప్పింది ఏంటిదంటే, ఆమె ఇప్పుడు నమ్ముకుంది, సీక్రెట్స్ అని రివీల్ చేస్తూ ఏం చెప్పిందంటే, ఒకసారి మాలో ఉన్న హెడ్ విచ్ మమ్మల్ని పంపించాడు, వారికి విరుద్ధంగా కార్యము చేయమని, వారికి విరుద్ధంగా నష్టం కలుగజేయమని మమ్మల్ని పంపించాడు. అంటే దురాత్మలు పంపించమని వేడుకున్నారు. సరే అని పంపించినప్పుడు ఆ దురాత్మలు ఆ ఇంటి దగ్గర నుండి ఆ ఇంటి లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఎందుకు అని మేము చాలాసేపు అయోమయమయ్యాము. దాని బయటే ఉంటున్నాయి కానీ లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. మరలా మా దగ్గరికి తిరిగి వచ్చేస్తున్నాయి. ఏంటి దీనికి అర్థము, ఏమైంది అని చూసినట్లయితే, వారి చుట్టూ అంటే ఏ ఇళ్ళలో అయితే వారు ప్రార్థన చేస్తున్నారో, ఆమె చెప్పింది, ఆ దెయ్యాలు చెప్పిన సాక్ష్యం ఏంటిదంటే, ఆ ఇంటి చుట్టూ ఒక బ్లూ కలర్ డోమ్ తెలుసు కదండి, ఓ రౌండ్ కవరింగ్ లాగా ఆ ఇంటి చుట్టూ ఉందంట. ఇప్పటికైనా ప్రార్థన చేస్తారా? ఇదేదో మీకు నిరూపించి చెప్పి అప్పుడు ప్రార్థన చేయడం కాదు, అంత శక్తి ఉందని చెప్తున్నాను. వాట్ am I trying to say? Your prayers have that much power. అంత శక్తి ఉంది. ఈరోజు దాడి చేయడానికి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎప్పుడు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగినప్పుడు, వారము ఏదో అవసరతకి గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే కొనుక్కుంటారో అలా కాదండి ప్రార్థన అంటే. దేవా ఇది చేయి మరలా ఎప్పుడు కష్టం వస్తుందో అప్పుడు ప్రార్థన. కొన్నిసార్లు ఇది ఒక రహస్యం చెప్పమంటారా, దేవుడు కావాలని మన జీవితంలో చాలా అనుమతిస్తాడు, పోరాటాలు, శోధనలు, శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? అప్పుడైనా మనము ప్రార్థన చేస్తామని. అసలు విననొల్లని ప్రజలుగా ఉన్నామనుకోండి, దేవుడు అంటాడంట, ఈ దెబ్బకైనా నా దగ్గరికి వస్తారు. అంత ప్రేమ అండి దేవునికి మన పైన. మనతో మాట్లాడకుండా ఉండలేడు, మనం ఆయనతో మాట్లాడాలని అంత ఆశ మన తండ్రికి. అందుకనే కనీసం ఇట్లయినా చేస్తే నా దగ్గరికి వస్తాడు అని ఆయన ఆశ.